పీఠాలు ఎక్కించిన, పాఠాలు నేర్పించిన ప్రజలే అని నేను నిన్న ఉదయం ఈ ఫలితాలు ప్రారంభం కాకముందే చెప్పాను. అంతకుముందు కూడా రకరకాల ఎగ్జిట్ పోల్స్, ఆయా పార్టీలో, ఈ పార్టీలో మూడ్స్ వీటి గురించి నేను మీతో పంచుకుంటూనే వచ్చాను. ఓడిపోయిన తర్వాత గెలిచిన వాళ్లకు చాలా ఉత్సాహం, ఓటమి కూడా ఘోరమైన ఓటమి అయినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? పోనీ సమయం తీసుకొని సమీక్ష చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తక్షణ స్పందన కొంత. ఆ స్పందన ఏమిటి? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కనుక చూస్తే అన్నాడు, నాతో పాటు చూసేవాళ్ళు, ఇది ఎన్నికల ప్రసంగాలకు ఎక్స్టెన్షన్ లాగా ఉంది, పొడగింపు లాగా ఉంది. అంటే వాళ్ళకు అమ్మఒడి కింద ఇచ్చాము, వీళ్ళకి ఇవి ఇచ్చాము, ఈ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని. మొదటిది అవన్నీ అయిన తర్వాతే ఎన్నికలు వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి అవన్నీ తెలిసిన విషయాలే కదా. ఓట్లు వేసిన వాళ్లకు, ఆ తర్వాత ఒక తీర్పు ఇచ్చిన వాళ్లకు మళ్ళీ వాటి అన్నింటినీ ఇప్పుడు చెప్పడం వల్ల అవి చెప్తూ వెళ్ళడం అవి చాలలేదు. ఇతర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ళు తీర్పు ఇచ్చారు అన్నది ఇక్కడ కీలకం. ఇంకోటి, వాళ్ళందరూ ఓట్లేసి ఉండాలి, వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయి అన్నది ఆయన థీమ్. సరే, ఉద్వేగము లేకపోతే కళ్ళనీళ్ళు పెట్టుకోవటము, కళ్ళనీళ్ళు చూసి ఆయన అభిమానులేమో బాధపడటము, ఆయన వ్యతిరేకులేమో దాన్ని అపహాస్యం చేయటం, ఆ విషయాలు మామూలే. ఇప్పుడున్న రాజకీయమే అలా ఉంది. కానీ సమస్య మళ్ళీ అవే చెప్పుకోవడం వల్ల, లేకపోతే ఏదో మోసం వల్లే జరిగింది అనే ఒక దీనివల్ల నిజంగా తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సమస్య. నేను ముందు నుంచి చెప్తూ వచ్చా, 2019 తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఆమోదించలేదు. ఫేక్ ముఖ్యమంత్రి అనే దాకా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 2024 తీర్పును జగన్మోహన్ రెడ్డి ఆమోదించకుండా ఏదో మోసం జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవంటుంది. వల్ల ఉపయోగమేం లేదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ వాళ్ళు ఇప్పటికి కూడా కేసీఆర్ను ఓడించడం ఏంటి అన్న పద్ధతిలో వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కేంద్రంలో మనం చూస్తున్నాం కదా, మోదీ దేశమంతా ఓడిపోతున్న మోదీ ఇక్కడ గెలిపిస్తాడా అనే పద్ధతిలో నేను కామెంట్ చేశా. నిజంగా గెలవడానికి మోదీ అంత కారణం అన్నది అయితే నాకు సందేహమే. మోదీ వల్ల వీళ్ళు గెలిచారని నేనేమీ భావించట్లేదు. ఆయనతో పొత్తు పెట్టుకోవడంలో వాళ్ళ ఉద్దేశం వేరు. ఇప్పుడు ఇంకో విధంగా మాట్లాడే అవకాశం కూడా ఏం లేదు. నేనేదో ఇప్పుడు మోదీనో లేకపోతే ఎన్డీఏనో బలపరుస్తాను, లేకపోతే ఆ వైపు రాజకీయాలు మంచివని చెప్తానని అలా చెప్పే అవసరము అవకాశము కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటది అంటే, ఆయన ఇదేదో జరిగింది మోసమని ఇప్పటికే వాళ్ళ సోషల్ మీడియా అంతా ఇంకా చాలా అవన్నీ మొదలు పెట్టేశారు. ఇంకా ఒకరో ఇద్దరు అవి కూడా పంపిస్తున్నారు, ఏదో ఎక్కడ ఏవో బ్యాలెట్లు పడ్డాయని ఎక్కడ. ఇలాంటి వాటి వల్ల ఏం ఉపయోగం లేదండి. 5-6 ఏళ్ల నుంచి అదే నడిచింది రాష్ట్రంలో రకరకాల రూపాల్లో. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరికైనా నిర్దిష్టమైన ఏదైనా ఉంటే కంప్లైంట్ అభ్యర్థులు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక కొత్త నేరేటివ్ బిల్డప్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజల తీర్పులు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆ తీర్పులు ఎలా ఉంటాయి అన్నదానికి నేను మీకు ఇంకో ఉదాహరణ మరో వీడియోలో నేను చెప్పబోతున్నాను. అందుకని దీని మీద మళ్ళీ కొత్త, అంటే ఈ తీర్పు కాదు అనే పద్ధతిలో ఒక కథనం బిల్డప్ చేయడానికి ప్రయత్నించటం, అందరూ దాన్నే పెంచటం, ఇదేమి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఇలా చెప్తే మళ్ళీ నన్ను అటువైపు వాళ్ళు కామెంట్ చేయొచ్చు. అదే పెద్ద సమస్య కాదు. కానీ ఈ ధోరణి కాదు. కావాల్సింది ఏంటంటే, ఐ థింక్ ఎక్కడో విజయసాయి రెడ్డి అనుకుంటా, ఇప్పటికిప్పుడు ఏం చెప్తాను, ప్రజలు తిరస్కరించారు, దీన్ని మేము ఆలోచిస్తాము అని ఆయన ఏదో చెప్తున్నారు. ఇంకా అక్కడితో ఆగితే ఒక తీరు. కానీ ఏదో జరిగిపోయింది, ఎవరో ఏదో చేశారు, అంతా మీరే చేశారన్నట్టుగా, అంతా మనం చేసే విధానాలు, వాటికి ప్రజల స్పందన అలా ఉంటుంది అంతే. ఇంకా రెండోది ఈవీఎంల గురించి చాలాసార్లు జగన్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, చివరి వరకు అదే నమ్మిన వాళ్ళు ఉన్నారు. సభల్లో కూడా ప్రసంగాలు చేశారు. నా దగ్గర ఉదాంతాలు లేకపోతే ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు చెప్పబోవట్లేదు, అవి అవసరం లేదు. కానీ ఇది ప్రజల తీర్పుగా దీన్ని స్వీకరించటం చాలా మంచిది. అలాగే మన తప్పులు, ఎందుకంటే ఆ మొత్తం ప్రసంగంలో మేము కొంచెం పరిశీలన చేసుకుంటాము, వీటిని చక్కదిద్దుకుంటాము అనేది లేదు. ప్రజలు
మాతో ప్రజల కోసం చేశాము, ప్రజల కోసం ఉంటాము అన్నది తప్ప మరి ఇవి రెండు ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు దూరం అయ్యారు? ఈ స్థాయిలో ఎందుకు దూరం అయ్యారు? ఇంకొకటి కూడా చెప్పాలి, చాలామంది ఆ పార్టీ నాయకులు మిత్రులు ఇంత మెజారిటీలు ఏంటి, 70,000 ఏంటి, 90,000 ఏంటి ఇలా అన్నారు. కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది 40,000, 50,000 ఇలా వచ్చారు. ఇవన్నీ వైసీపీ గెలిచినప్పుడు కూడా వచ్చాయండి, ఆ జాబితా కూడా ఉంది కావాలంటే. అది కానీ మనకు వచ్చినప్పుడేమో అది న్యాయం, అవతల వాళ్ళకి వచ్చినప్పుడు మటుకు ఏదో జరిగింది అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ వాళ్ళకు మీకు అవతల వాళ్ళకు రావటమైనా ఇతర వాళ్ళకి రావటమైనా ఎప్పుడైనా ఒక ప్రభంజనమో ఒక సునామీ ఇట్లాంటివి వాడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు మెజార్టీలు అలాగే ఉంటాయి. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు రాయ్బరేలీ, అమేథీలో ఓడిపోయినప్పుడు 77లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోవటం చాలామంది నమ్మలేకపోయారు. చాలా పెద్ద ఎమర్జెన్సీ తర్వాత దేశంలో నిజమైన రాజకీయం అక్కడి నుంచి మరొక కొత్త దశ మొదలైంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు 2 సార్లు పోటీ పడ్డాయి. ఒకసారి వాళ్ళకు, ఒకసారి వీళ్ళకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ టర్న్. ఇది కొత్త దీనికి దారి తీస్తుందా, లేకపోతే ఆల్టర్నేటింగ్ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనే దానికి ఇది కారణమవుతా బాట వేస్తుందో అది భవిష్యత్తు చెప్పాల్సి ఉంటుంది. జాతీయ రాజకీయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఆ పద్ధతి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, కేరళలో ఉంది, రాజస్థాన్లో ఉంది. కేరళలో ఉన్నదాన్ని పినరాయి విజయన్ గతసారి దాన్ని బ్రేక్ చేయగలిగారు. రాజస్థాన్లో కూడా అలాంటి ఒక సాంప్రదాయం ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి ఒక్కసారో అరసారో ఆ నాయకుడిని బట్టి లేకపోతే అప్పటి పరిస్థితులను బట్టి అది బ్రేక్ కావచ్చు. కానప్పుడు పాలకవర్గ పార్టీలు రెండింటి మధ్య, అందులో ప్రాంతీయ పార్టీల మధ్య అది జరగవచ్చు. ఇప్పుడు ఒరిస్సా ఇప్పుడు జాయిన్ అయింది. వాస్తవంగా ఒరిస్సా భిన్నమైన ఉదాహరణగా ఉంది. అంటే నవీన్ పట్నాయక్ దాదాపు వరుసగా 4 సార్లు ఉంటూ వచ్చిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఓడిపోయి జాతీయ పార్టీ వచ్చింది. అక్కడ ప్రాంతీయ పార్టీ ఏది పెరగలేదు కనుక. అదే మీరు ఉత్తరప్రదేశ్ చూస్తే సమాజ్వాదీ పార్టీ మళ్ళీ పుంజుకున్న పరిస్థితి చూస్తాం. అక్కడ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ సవాల్ చేస్తుంది. ఎక్కువ చోట్ల కాంగ్రెస్, బీజేపీని సవాల్ చేసుకుంటూ ఉంటాయి ఒకదాన్నొకటి. కాబట్టి రకరకాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అటు ఇటు జాతీయ పార్టీలు కూడా వచ్చాయి. ఈ రెండింటి పోటీలో వాటికి ఏమి ప్రాధాన్యత లేకుండా, వాటికి అంతగా ఓటింగ్ లేకుండా పోయింది. కాబట్టి దీన్ని ముందు తమను ఎందుకు తిరస్కరించారనేది తెలుసుకోవాలి. రెండో విషయం, ముందు కూడా చెప్పినట్టు గెలుపులు ఓటములు అన్న వాటిని స్పోర్టివ్గా, డెమోక్రాటిక్గా తీసుకోవాలి. కానీ మళ్ళీ దానికి కొత్త నేరేటివ్ పెంచి మళ్ళీ కొత్త దారి తీసుకొని రావటము, మొదటి నుంచి కూడా అది వివాదగ్రస్తం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది సంభవమే ప్రజాస్వామ్యంలో ఇలాంటి తీర్పులు ఎలా అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను.